సో ఈ అద్భుతమైన కార్యక్రమం జరుగుతుండగా వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ వచ్చేసారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నా పేరు జగ, పెద్ద ఎదవని. మా మామయ్య ఇంకా పెద్ద బోకు. ఉట్టయ్య నిజమా? వారు వచ్చి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ అంతా తనదే అంటున్నారు. అదేంటండి, శంకరాభరణం కథ చెప్తే అడవిలో అర్థం చేసుకున్నారు అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటి జగన్ గారిదే అంటున్నారు. క్రెడిట్ చోరీ జగన్ గారిదే అంటున్నారు. కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన క్రెడిట్ ఎవరిదైనా కొట్టేయాలనుకుంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే ఉన్నారు. మంచిది. నిన్న బొత్స గారు వచ్చి అసలు రాజశేఖర రెడ్డి గారు వేసారు పోనాదన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనే వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హయాంలో తీసుకున్న అప్పుడు జరిగిన కార్యక్రమాల్లో భాగము. వయసులో చాలా పెద్దోడు అయిపోయి లేకపోతే నీ ముఖం మీద కాంట్రించి తుపుక్కు నుమ్మేసేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమం. ఈరోజు సజ్జల గారు వచ్చి నేను రాజారెడ్డి గారు వేశారంటారేమో అనుకున్నా. ఆ టెన్షన్ నాకు ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ కూడా తన ఖాతాలో, లేదా తనకు అది వద్దనుకుంటే అది విధ్వంసం కింద. లేదు, జగన్ గారికి ఇచ్చారు క్రెడిట్, సంతోషం. కొత్తగా కలికితురాయి లాంటిది క్రెడిట్ చోరీ పరంపరలో కలికితురాయి లాంటిది ఈ మధ్య స్టీల్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు భోగాపురం, కడప దగ్గరాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసినటువంటి తప్పుకి జగన్మోహన్ రెడ్డి లెంపలు వేసుకుని క్షమాపణలు చెప్పడం మానేసి ఇదేదో క్రెడిట్ చోరీ అని అతనుకున్న జబ్బుని అందరికీ అంటించాలని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒరే నువ్వు నాకేదో జబ్బుందన్నావు, ఏంట్రా అది? క్రెడిట్ చోరీ అని అది ఏమన్నా ముదిరిందంటావా? నాకు కూడా అలాగే అనిపిస్తుంది సార్. విష ప్రచారం చేస్తున్నారు. ముగ్గురి మాటల్లో కూడా దొర్లింది ఒక్కటే, ఏంటంటే ఎర్ర బస్సు కూడా రాదని. ఎర్ర బస్సు రాదన్నారు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? అన్నా ఎయిర్ బస్ వచ్చింది. చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ ఎందుకు సార్? ఎయిర్పోర్ట్ ఎందుకు? అన్నా ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది. ఎగతాళి చేసిన దగ్గరికి ఎయిర్ బస్ తెచ్చాము. అరే మాట్లాడు. నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. సారీ. 2015లో భోగాపురం ఎయిర్పోర్ట్కి నాంది వాచకం పలికినప్పుడు, భూసేకరణప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాలకు వెళ్ళి వీళ్ళ పన్నాగమయ్యేది కూడా సాగదు, ఖచ్చితంగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాం. ఒక్కసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి సార్. ప్రత్యేకించి పరీక్షలు అక్కర్లేదు బాబు, ఎందుకంటే నన్ను దురదృష్టం ఎప్పుడు అదృష్టంలో వెంటాడుతుంటుంది. భూసేకరణకు వ్యతిరేక శిబిరాల్లో పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపుతాం, అవసరమైతే కోర్టులకు వెళ్తామన్నారు. అవసరమైతే కోట్లకైనా పోతాం, కోట్లకు పోయేదినా సరే దీన్ని ఆపే కార్యక్రమం గట్టిగా చేస్తాం. తప్పంతా నాదే బాబు, నమ్మకం రెండోసారి చెల్లదు కాబట్టి. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. నిజంగానే కోర్టులకు కూడా వెళ్ళారు. సాక్షిగా ప్రసారం చేసుకుంది భోగాపురం ఎయిర్పోర్ట్కి నిర్మాణానికి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళినటువంటి వైసీపీ అని. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు. సో సడన్ గా క్రెడిట్ గుర్తొచ్చింది. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది? వారు ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ చోరీ జరుగుతోంది అంటున్నారు. ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి వలన ఈ రోజు ప్రారంభోత్సవానికి నోచుకుంటూ ఉంది. వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇదా ఇప్పుడు క్షుద్ర విద్య. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు ఎప్పుడూ చూడనటువంటి ప్రగతికి ఇది చిహ్నంగా నిలుస్తుంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. అసలు సిగ్గుండాలి ఈ గొడవల పార్టీ నాయకుడికి. అసలు ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానిటువంటి పరిస్థితి.
నేనేం చెప్పను ఎందుకంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. మేము చెప్పనవసరం లేదండి. ఎర్రబస్సు రానిటువంటి ఈ ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పి మా నర్సమ్మ అడుగుతుంది ఆడబిడ్డ అని చెప్పాడు ఆ రోజు స్టేజ్ మీద. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసింహ. విధాడిందిరా నీతో వింత నాటకం. సజీవ సాక్ష్యాలు ఈవేళ మీడియాలో ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఫ్యూచర్ లో కోర్టులకు వెళ్ళి అడ్డుకుంటామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? రెండవది, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నరేంద్ర మోడీ గారి సహకారం ఈవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ జరుగుతూ ఉంటే రిబ్బన్ కటింగ్ ఛాన్స్ మాత్రం బాబు గారికి దక్కింది. ఈ ఆపాకలన్నా తినరా, నీ కడుపులో చెడు బుద్ధులన్నా పోతాయి. కడుపు అంతా చెడు బుద్ధులేరా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.